వెజైనైటిస్ అనేది మనకి ప్రెగ్నెన్సీలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి కారణాలు ఒకటి మనకి హార్మోనల్ షిఫ్ట్ అండ్ ఈస్ట్రోజన్ లెవెల్ అనేది మనకి ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకటి వెజైనల్ మాయిశ్చర్ అనేది మనకి ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉండడం వల్ల, అండ్ వెజైనల్ pH మనకి ప్రెగ్నెన్సీలో చేంజ్ అవ్వడం వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అండ్ లో ఇమ్యూనిటీ ఇన్ ప్రెగ్నెన్సీ, ఇవి మనకి ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్ రావడానికి కారణం అవ్వచ్చు. సో దీంట్లో మనకి క్యాండిడియల్ ఇన్ఫెక్షన్ అనేది మనకి సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీంట్లో మనకి థిక్ కర్డీ వైట్ డిశ్చార్జ్ లాగా ఉండడం అండ్ పేషెంట్కి బాగా దురద, ఇచ్చింగ్ లాగా రావడం వచ్చే అవకాశం ఉంది. అది బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అనేది దీంట్లో మనకి ఫిషీ టైప్ ఆఫ్ స్మెల్ ఆర్డర్ అనేది వస్తుంది. దీనివల్ల మనకి ప్రెగ్నెన్సీలో ప్రీటర్మ్ డెలివరీస్ అంటాము, టైం కన్నా ముందే డెలివరీలు అయిపోవడము, లో బర్త్ వెయిట్ బేబీస్ రావడము, ఆ ఇన్ఫెక్షన్ అనేది మనకి గర్భసంచి వరకు రావడము వచ్చే అవకాశాలు మనకి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి మనకి ట్రైకోమోనియాసిస్ అంటాము. ఇది సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. దీంట్లో మనకి గ్రీనిష్ ఎల్లో టైప్ ఆఫ్ డిశ్చార్జ్ లాగా ఉంటుంది. దీనివల్ల మనకి ఇది ఎప్పుడైతే వస్తుందో దీంట్లో మనకి యూరిన్కి వెళ్ళేటప్పుడు బాగా పెయిన్ లాగా రావడము, బర్నింగ్ లాగా రావడము వచ్చే అవకాశం ఉంటుంది.